విశాఖపట్నానికి సంబంధించి మీకు ఒక అగ్ని పరీక్ష, ఎందుకంటే అర్బన్ ఓటరు మీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనేది జనరల్ అంశం. అలాంటిది మీ వైఫ్ అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. సో అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయా? ప్లస్ మీరు నలుగురు మీ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు. ఓవరాల్గా స్టేట్లో మీ ఫ్యామిలీతో పాటు ఓవరాల్గా స్టేట్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? మళ్ళీ అధికారంలోకి వస్తారు? 175. అలాగా సార్, నేను టీవీ 9కి వచ్చాను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి. ఎవరు ఎక్కడికి వెళ్తారంటారు, టీవీ 9కి వెళ్తానంటే నేను మధ్యలో అయోధ్య దిగిపోతానని చెప్తాను టీవీ 9కి వచ్చి. మరి 175 అంటే నంబర్ మీరు 175 అంటే చెప్పండి సార్. అయిపోతే ఇప్పుడు ఉండకూడదు సార్. మా టార్గెట్ 175. వీఆర్ 175. మా నోటంట ఇంకా నెంబర్లు మారవు. విజయనగరంలో మీరు జిల్లా వాస్తవ్యుడు అయినప్పటికీ కూడా బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి విశాఖపట్నంలో కంటెస్ట్ చేయించడం వల్ల చిపురుపల్లి మీద కంటే కూడా ఇప్పుడు మీరు వైజాగ్ మీద ఫోకస్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటారు. అవునా కదా? పార్టీ ఏది ఆదేశిస్తే చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న అక్కడ పెట్టాలని అన్నారు. కానీ ఝాన్సీ గారు 3 సార్లు కంటెస్ట్ చేస్తే 2 సార్లు విజయనగరంలో గెలుచున్నారు. ఆవిడ తీసుకొచ్చి ఇప్పుడు వైజాగ్ లో పెడితే మీకే ఎక్కువ తలకాయ పోతుంది అంటున్నారు. తలకాయ నొప్పులకి ఇక్కడ ఏమైనా పార్టీ